అమ్మా, అక్క ఇంట్లో లేదు. అన్న పెళ్లి జరుగుతుంటే నా బిడ్డ లేకపోతే ఎలాగా? వాడేవైనా అనుకోని సుభద్రని తీసుకుని వస్తాను. సుభద్ర! హరి! ఈ పగలు పంతాలు ప్రాణాలు ఉన్నంత వరకేరా. ఇంకా నీ మనసు కరగడం లేదా అన్నయ్య? నీకోసం ప్రాణాలు కూడా ఇచ్చేంత ప్రేమ నాకు కూడా లేదన్నయ్య. కానీ అక్క ఇచ్చేసింది. బ్రతికినంత కాలం నీకోసమే బ్రతికింది, చివరికి నీకోసమే చనిపోయింది. బ్రతికినంత కాలం నీ ప్రేమ కోసం, నీ అభిమానం కోసం అల్లాడిపోయింది. దాని ప్రేమ నీకు అర్థమయ్యేసరికి అదే లేకుండా పోయిందిరా. అమ్మా సుభద్ర, ఈ అన్నని క్షమించమ్మా. అమ్మ నాన్నని చంపేసిందన్న కోపం నాలోని మనిషిని చంపేసింది. అప్పటి వరకు ఈ భుజాల మీద ఆడుకున్నా, నీ మీద కూడా కక్ష కట్టిన మూర్ఖుణ్ణమ్మా. నా పెళ్లికి అడ్డుపడుతున్నావనుకున్నాను, కానీ నా మీద ప్రేమతో నన్ను కాపాడుకోవడానికి అడ్డుపడుతున్నావని అర్థం చేసుకోలేకపోయానమ్మా. నిన్ను అర్థం చేసుకోవడానికి నా కోసం నీ ప్రాణాలు బలిచ్చావా? అర్థం చేసుకున్న ఈ అన్నయ్యకి ఈరోజు ఏం మిగిలిందమ్మా? ఏం మిగిలింది? నిన్నన్న మాటలు, చేసిన అవమానాలు తప్ప. నీకోసం అల్లాడి ఆ ప్రాణం పోయాక నీ చెల్లెలు మంచితనం అర్థమైందా అన్నయ్య? నిన్ను దేవుణ్ణి చేసి నువ్వు నడిచిన దారిలో మట్టిని కళ్ళకద్దుకున్నప్పుడైనా అర్థం కాలేదా? క్షణ నీ ప్రేమ కోసం తపన పడినప్పుడు అర్థం కాలేదా? అర్థం చేసుకుంటావు అనుకుంటే ఆఖరి శ్వాస వదిలే వరకు కూడా అర్థం కాలేదా? సొంత తమ్ముణ్ణి నా కోసం కూడా మా అక్క ఎప్పుడు బతకలేదు. నీకోసం, కేవలం నీకోసమే బ్రతికింది, నీకోసమే చనిపోయింది. ఆ రోజు నాకు ఈ స్థలం కావాలన్నప్పుడు కళ్ళు మూసుకొని సంతకం పెట్టిందే. అదిగో అలాగే నీకోసం తన చావు మీద కూడా సంతకం పెట్టి వెళ్ళిపోయింది. ఇప్పటికన్నా అర్థమైందా మా అక్కకి నువ్వంటే ఎంత ప్రాణమో? అర్థమైందా? మాట్లాడు. నీకోసం జీవితకాలం అల్లాడిన శరీరం అది. ఆశవద్దు అన్నా, మాట్లాడు.
మాట్లాడు. మాట్లాడన్నా. ఎందుకమ్మా ఇలా చేసావు? నీ ప్రాణాలిచ్చి ఈ అన్నకు జీవితకాలం మర్చిపోలేని శిక్ష వేశావు. ఏం చేసి నేను బ్రతికించుకోగలను? ఏం చేసి నీ ప్రేమను బ్రతికించగలను? నిన్ను, నీ ప్రేమను అర్థం చేసుకోలేని ఈ అన్న కోసం ఎందుకమ్మా నీ ప్రాణాలు తీసుకున్నావు? అవసరం లేదు, ఇంకీ పెళ్లి అవసరం లేదు. ఈ పెళ్లి జరిగితే నా ప్రాణాలకు ప్రమాదమని నా కోసం నా చెల్లెలు ప్రాణాలు తీసుకుంది. బ్రతికుండగా తన మాట ఎప్పుడూ నేను వినలేదు. ఈ పెళ్లి చేసుకోవద్దనేది నా చెల్లెలి చివరి కోరిక. ఇన్ని రోజులు నా చెల్లెల్ని గౌరవించలేదు. కనీసం తన చావునైనా గౌరవించలేదంటే అన్ననే కాదు, అసలు నేను మనిషినే కాదు. అందుకే నా చెల్లెలి కోసం నేను ఈ పెళ్లి చేసుకోవడం లేదు. అంటే అంటే నన్నేం చేస్తారు? నాకిచ్చిన మాట నేను చేస్తారు? నా బిడ్డ శవం కళ్ళ ముందు కనిపిస్తుంటే నీ పెళ్లి గురించి ఆలోచిస్తున్నావా? శవమా? మా పెళ్లి ఆపడం కోసం చెయ్యాల్సిన పనులన్నీ చేసింది. ఏదీ కుదరలేదని ఇలా శవాసనం వేసింది. సుభద్ర గారు, నటించింది చాలు, ఇక లేవండి. శిరీష! శిరీష! నా బిడ్డ చావు నీకు నాటకంలా కనిపిస్తోందా? ఇంకొక మాట నా బిడ్డ గురించి మాట్లాడితే నిన్నేం చేస్తానో నాకే తెలీదు. మీరు ఏం చేసినా సరే నాకు తెలిసి ఇది నాటకమే. మా పెళ్లి చెడగొట్టడం కోసం తను ఆడుతున్న చావు నాటకం. శిరీష! 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 శిరీష!
నా చెల్లెలు చావుని ఎగతాళి చేయకో. నేను ఎగతాళి చేస్తున్నానా? నేను కాదు. నన్ను కాదని ఈ పెళ్లి ఎలా చేసుకుంటారు అని నీ చెల్లెలే మనల్ని ఎగతాళి చేస్తుంది. చూస్తారా చూస్తారా చూస్తారా? ఇప్పుడు చెప్పండి, ఎవరిని ఎగతాళి చేస్తున్నారు? చెప్పండి. నేనింకా చనిపోలేదా? నాకేం కాలేదా? చనిపోయింది అన్నారుగా, చూడండి. ప్రాణాలు పోయినట్లు నాటకమాడి మరి మన పెళ్లి ఆపాలని చూసింది. లేదన్నయ్య, నేనే నాటకం ఆడలేదు. నిజంగా చనిపోవాలని ప్రాణాలు తీసే మెడిసిన్ తీసుకున్నాను. మరి ప్రాణాలు పోలేదంటండి? ఎందుకు ఎందుకు సుభద్ర మా పెళ్లికి ఇలా అడ్డుపడాలని చూస్తున్నావు? నేను నీకు ఏం ద్రోహం చేశానని? అడుగుతుందిగా, సమాధానం చెప్పు. నీ ప్రాణాలకి హాని ఉందనే ఈ పెళ్లి వస్తున్నానన్నయ్య. ఈ పెళ్లిని ఆపలేక నా చావుతోనైనా ఈ పెళ్లిని ఆపాలనుకున్నాను. వద్దండి, ఈ పెళ్లి వద్దు, ఏమీ వద్దు. నా పెళ్లిని ఆపడం కోసం మీ చెల్లెలు ఇంతగా నాటకం ఆడుతుంది అంటే ముందు ముందు ఇంకేం చేస్తుందోనని చాలా భయం వేస్తుంది నాకు. తనకిష్టం లేని ఈ పెళ్లి చేసుకుంటే రేపు ఇలాంటి బాధలు తప్పవు నాకు. అందుకే నా దారి నేను చూసుకుంటాను, నా చావు నేను చస్తాను. అమ్మా, వెళ్దాం పదమ్మా. అవసరం లేదు శిరీష.
నా కోసం ప్రాణాలు తీసుకుందన్న బాధ ఒక్క క్షణం నా నిర్ణయాన్ని మార్చుకునేలా చేసింది. ఇక మన పెళ్లిని ఎవ్వరూ ఆపలేరు. అన్నయ్య, నా మాట వినన్నయ్య. ఈ పెళ్లి చేసుకోవద్దన్నయ్య. నీ ప్రాణాలకి ప్రమాదం అన్నయ్య. నోర్వాయ్! అన్న పెళ్లి జరుగుతుంది అంటే ఆనందపడాల్సింది పోయి మా పెళ్లి అన్న రోజు నుంచే ఆపాలని ప్రయత్నిస్తూనే ఉన్నా. చివరికి ఈ చావు నాటకంతో ఆపినంత పని చేశావు. అన్నయ్య, నిజంగా నేను నాటకం ఆడలేదన్నయ్య. నేను చావాలనుకునేది నిజం. ఈ ఒక్కసారి నా మాట వినన్నయ్య. జీవితంలో ఇంకెప్పుడు ఏ విషయంలో అడ్డు రాను. మోసం చేసే అలవాటు నీకింక పోలేదని నాకిప్పుడే అర్థమైంది. ఇప్పటిదాకా ఏదేదో మాట్లాడారుగా, ఇప్పుడు మాట్లాడండి. మాట్లాడండి. ఇదే తన ప్రేమ. ఇదే నా మీద తనకున్న అభిమానం. ఈ కుటుంబం ఇలాంటిది కాబట్టే ఇంతకాలం దూరంగా పెట్టాను. పక్కనే ఉన్నా పరాయి వాళ్ళని చేశాను. మీ మాటలు విన్నందుకు నన్ను పిచ్చివాణ్ణి చేసింది. చాలు. ఈ రోజుతో ఇంకా మా మధ్య ఏదైనా మిగిలుంటే అది అయిపోయింది. ఛీ! నీ దగ్గరకు వచ్చినందుకు పసుపు నీళ్లతో స్నానం చేయాలి. అన్నయ్య, నువ్వు నన్ను ఏమన్నా పర్వాలేదు. ఈ పెళ్లి మాత్రం జరగకూడదు. నా మాట వినన్నయ్య. మరోసారి అడ్డం పడ్డావా ప్రాణం తీస్తాను. ఇంకా చూస్తారంటే ముహూర్తానికి టైం అయింది. పదండే. నా పెళ్లి ఆపాలి అనుకున్న తన చెవులు చిల్లులు పడేలా మేళతాళాలు మోగించండి. శిరీష, లోపలికి పద. జీవితంలో మొదటిసారి మోసపోయాను. ఈ కుటుంబం గురించి తెలిసి నమ్మి మోసపోయాను. మరోసారి మోసం చేసే అవకాశం ఎవ్వరికీ ఇవ్వను. అన్నయ్య,